ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమవుతున్న సమయం. ఒకరోజు నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో ఇలా అన్నాడట: స్వామి, ద్వాపరయుగం పూర్తయ్యి కలియుగం రావస్తోంది. దీని నిమిత్తమై భూలోకంలో ప్రజలకు ఏదైనా సందేశం చెప్పి రావాలనా? మీరు వెంటనే భూలోకానికి వెళ్ళి ప్రజలతో ఇక నుంచి వారానికి 2 సార్లు భోజనం, ప్రతిరోజు తలస్నానం చేయమని చెప్పాలి. ఈ నియమాలు పాటించాలి అని చెప్పి రావాలి. వెంటనే నారద మహర్షి అక్కడి నుంచి భూలోకానికి పయనమై భూలోకంలో ప్రజలందరితోనూ పొరపాటుగా ప్రతిరోజు భోజనం, వారానికి 2 సార్లు తలంటు అని పూర్తి వ్యతిరేకంగా చెప్పాడట. తిరిగి వైకుంఠానికి వచ్చి తాను చెప్పిన విషయం గురించి విష్ణుమూర్తితో చెప్పగానే విష్ణుమూర్తి, అదేమిటి నారద మహర్షి, నేను ఒకలా చెబితే మీరు మరొకలా చేరవేసి వచ్చారే, సరే కానివ్వండి అన్నాడట. నాకు తెలియలేదు స్వామి, ఎందుకని అలా చెప్పానో ఆ నిమిషం నాకు అలాగే గుర్తు వచ్చింది అని బాధపడుతూ నారద మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత లక్ష్మీదేవి, స్వామి ఇదెక్కడి విడ్డూరం, నారద మహర్షి ఏమిటి చెప్పినది మర్చిపోయి దానికి బదులు మరొకటి చెప్పడం ఏమిటి, అసలు ఇది ఎందుకు జరిగింది అని అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి, ఇదే కలియుగ ప్రారంభానికి సూచన. దీని అర్థం ఏమిటంటే కలియుగంలో ప్రజలు చేయవలసిన దానికి బదులు మరొకటి చేస్తారన్నమాట. కలియుగం ప్రారంభమయ్యింది అని చెప్పడానికి ఇది ఒక సూచన. ఒక్కరోజు లక్ష్మీదేవి, స్వామి కలికాలం మొదలయ్యి చాలా సంవత్సరాలయ్యింది. మీరు చెప్పిన ప్రకారం కలియుగంలో అందరూ చేయవలసిన దానికి విరుద్ధంగా నడుచుకుంటారు. అటువంటప్పుడు వారికి మన సహాయం కూడా ఎంతో అవసరం కదా. నాకు ఒక్కసారి భూలోక విహారం చేసి అక్కడి వారి సమస్యలు కూడా తెలుసుకుని ఎవరికైనా సహాయం చేయాలని ఆశగా ఉంది స్వామి అన్నదట. విష్ణుమూర్తి, సరే దేవి, నీ ఇష్ట ప్రకారమే ఒక్కసారి భూలోక విహారానికి వెళ్ళొద్దాం. అలా విష్ణుమూర్తి లక్ష్మీదేవి భూలోక విహారానికి బయలుదేరి వెళ్ళారు. అలా విహరిస్తూ విహరిస్తూ ఒకచోట 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దామని ఆగారు. మొదటి వాడి పేరు సోమయ్య, రెండో వాడు సుబ్బయ్య. ఏం సోమయ్య, మా ఊరు జమీందారు లేడు? రామయ్య, ఆయనకు ఎంత అహంకారం అనుకున్నావు, మనిషినే లెక్క చేయడు. బోలెడంత ఆస్తి ఉంది, ఊరికి జమీందారు కావడంతో ఎంతో గర్వం. మొన్నటికి మొన్న మా అబ్బాయి ఏదో తెలియక తప్పు చేశాడు, క్షమించి వదిలేయమని ప్రాధేయపడితే న్యాయం ధర్మం అంటూ నాకు కథలు చెప్పి మా అబ్బాయికి శిక్ష వేయించాడు. అన్ని నాటకాలు కాకపోతే అంత న్యాయం ధర్మం పాటించేస్తున్నాడా అన్నాడు. అప్పుడు సుబ్బయ్య, మరే వీళ్ళందరూ ఇలాగే ఉంటారు. మా ఊరి జమీందారు మాత్రం ఏం తక్కువ తిన్నాడని ఎప్పుడు చూసినా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానంటూ అందరి దగ్గర డబ్బు వసూలు చేస్తాడు. ఆ డబ్బంతా తానే తింటున్నాడో ప్రజలకే ఖర్చు పెడుతున్నాడో ఎవరికి తెలుసు? జమీందారు ఊరి పెద్ద, దాంతో మాట వెనుక తప్పడం లేదు. అయినా ఇక్కడ న్యాయం పాటించే వాళ్ళెవరు? ఇదంతా వింటున్న లక్ష్మీదేవి ఆశ్చర్యంగా, అదేమిటి స్వామి, 2 మనుషులు కూర్చుని ఇక్కడ లేని వాళ్ళ గురించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం? ఒక 2 కలిశారంటే ఒక ధర్మం గురించో, ఒక పురాణం గురించో, కథా కాలక్షేపాల గురించో మాట్లాడుకుని నీతి న్యాయం
గురించిన విషయాలు తెలుసుకోవాలి. ఒక మనిషి ఇక్కడ లేనప్పుడు వారి గురించి మాట్లాడుకోవడం ఎంత తప్పు అన్నది. అప్పుడు విష్ణుమూర్తి, కంగారు పడకు లక్ష్మి, ఇంకా ఉంది, కాసేపు వేచి ఉండు. అలా అనడంతో లక్ష్మీదేవి ఇంకా ఆశ్చర్యపోయి ఇంకా ఏం జరుగుతోందో చూద్దామని అనుకుంది. సోమయ్య సుబ్బయ్య మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత సుబ్బయ్య వారి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో ఆ ఊరి జమీందారు కనిపించాడు. అప్పటిదాకా సోమయ్యతో కలిసి దుర్భాషలాడిన సుబ్బయ్య ఆ జమీందారుతో మాత్రం సోమయ్య తనను నానా మాటలు అన్నాడని, దుర్భాషలాడాడని చెప్పాడు. అలాగే పక్క ఊరి జమీందారైన రామయ్య సోమయ్య దగ్గరకు ఏదో పనుండి వస్తే సోమయ్య కూడా సుబ్బయ్య గురించి అన్న మాటలన్నీ చెప్పేశాడు. ఇప్పుడు లక్ష్మీదేవి వారిద్దరూ మాట్లాడుకున్నదే కాక మళ్ళీ తిరిగి వారితో చాడీలు చెప్పుకుంటున్నారు. ఇదెక్కడి వింత ధోరణి స్వామి? ఇంతకు ముందు మాట్లాడుకున్నప్పుడు వారిద్దరూ కలిసే కదా మాట్లాడినది. మరి ఒకరిని వదిలేసి మరొకరిపై నెపం నెట్టి వారు మాత్రమే దుర్భాషలాడినట్టు చెప్పి ఒకరినొకరు మోసగించుకుంటున్నారు. దీని అర్థమేమిటో నాకేమీ బోధపడడం లేదు స్వామి అన్నది. అప్పుడు విష్ణువు, ఇదే కలి వైపరీత్యం. ఒకరినొకరు మోసగించుకోవడం, ఒకరి గురించి ఒకరి దగ్గర దుర్భాషలాడడం, స్వప్రయోజనాల కోసం మంచిగా ఉన్నట్టు మాట్లాడడం, ఇదే ఇప్పుడు రాజ్యం ఏలుతోంది లక్ష్మి. వీరిలో నీవు ఎవరికి సాయం చేస్తావు లక్ష్మి? ఇక్కడ ఎవ్వరికీ సహాయం అవసరం లేదు స్వామి. వీరు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ, ఒకరి గురించి ఒకరు నిందించుకుంటూ వారిని వారే మోసం చేసుకుంటున్నారు. వీరిలో ఎవరికి సహాయం కావాలి? మనం ఇక్కడి నుంచి వేరొక చోటుకి వెళ్దాం. అక్కడ ఎవరికైనా సహాయం కావాలంటే చేయొచ్చు. అలా మరికొంత దూరం వెళ్ళిన తర్వాత, అటు చూడండి స్వామి, అక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతనిని చూస్తే చాలా మంచివాడిలా అనిపిస్తున్నాడు. కాసేపు ఉండి అతను ఏం చేస్తున్నాడో గమనిద్దాం అన్నది లక్ష్మీదేవి. అలా వారిద్దరూ చూస్తూ ఉండగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి కూర్చున్న అతనికి డబ్బులిచ్చి, ఇదిగోండి, ఈసారి మనకు వచ్చిన లాభం, వ్యాపారం చాలా బాగా జరిగింది, బోలెడని లాభాలు వచ్చాయి, మనం అదృష్టవంతులం అలా చెప్పి డబ్బులు అతని చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి అతని తమ్ముడు అక్కడికి వచ్చాడు. అన్నయ్య, అయిపోయింది, అంతా అయిపోయింది అన్నయ్య, అంతా అయిపోయింది, ఇక నేను బ్రతికినా చచ్చినట్టే లెక్క. ఏమైంది తమ్ముడు, అంతలేసి మాటలు అంటున్నావు? ఏం జరిగింది? నేనుండగా నీకు అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పు. అసలు ఏం జరిగిందో చెప్పు, కంగారు పడకు. ఇంకేమవ్వాలన్నయ్యా, సుభద్రకు అంతు తెలియని వ్యాధి ఒకటి వచ్చిందట. నిన్న మొన్న కాస్త ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించాను. తీరా పరీక్ష చేసి వైద్యులు ఇక తను బతకడం కష్టం, ఒక అంతు చిక్కని వ్యాధి ఆమెకు వచ్చింది, ఆమె బతకాలంటే ఆపరేషన్ చేయాలి, దానికోసం వేలకు వేలు ఖర్చు అవుతుంది, ఆ డబ్బు మీరు సమకూర్చుకుంటే ఆపరేషన్కు సిద్ధం చేస్తాం అని చెప్పారు. నా దగ్గర ఎక్కడిదన్నయ్యా అంత డబ్బు? ఇప్పుడు నేనేం చేయాలి? సుభద్ర లేకుండా నేనేం బతకను? పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? అసలు తను లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. ఇక నాకు మరణమే గతి. ఇలా జరిగిందేమిటి అని బాధపడుతున్నాడు. నీ దగ్గర ఏదైనా డబ్బు ఉంటే ఇవ్వన్నయ్యా, తర్వాత నేను ఎలాగో అలా సర్దుబాటు చేస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుందని నువ్వు భావిస్తున్నావు లక్ష్మి? ఇంకేముంది, ఇప్పుడే అతనికి వ్యాపారంలో లాభాలొచ్చి డబ్బు చేతికి అందింది కనుక తమ్ముడి అవసరానికి ఆ డబ్బును ఇస్తాడు, అంతే కదా స్వామి? అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, సరే చూద్దాం. అరే, నువ్వంతలా అడగాల తమ్ముడు, విషయం అంతా నాకు చెప్పావు కదా. నా దగ్గర డబ్బు ఉంటే ఆలోచించకుండా ఈ పాటికి నీ చేతిలో పెట్టేవాణ్ణి. నా దగ్గర రూపాయి లేదు. ఇప్పుడే
వ్యాపారంలో కూడా బోలెడంత నష్టం వచ్చిందని నాకు తెలిసింది. డబ్బు ఎక్కడుంది? చూద్దాం, నువ్వు కంగారు పడకు. ఎక్కడో అక్కడ డబ్బు దొరుకుతుందేమో, నేను ప్రయత్నిస్తాను. ముందు వెళ్ళి సుభద్రని జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఇదంతా గమనిస్తున్న లక్ష్మీదేవి, అయ్యయ్యో, ఇప్పుడే కదండి బోలెడంత లాభం వచ్చి డబ్బు చేతికొచ్చింది. అవతల మనిషి ప్రాణం పోతోందంటుంటే డబ్బు రాలేదని అబద్ధం చెబుతున్నాడు. ఇదెక్కడి వైపరీత్యం స్వామి? పాపం, అతనిని చూస్తే గుండె తరుక్కుపోతోంది. మనమే ఏదో ఒకలా సహాయం చేద్దాం స్వామి. ఈ వ్యక్తిని చూసి చాలా మంచివాడు అనుకున్నాను. అమ్మో, తమ్ముడు ఇంత కష్టంలో ఉంటే కూడా సహాయం చేయలేనంత దుర్మార్గుడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి మాటలకు నవ్వి, అక్కడకు వెళితే అసలు విషయం నీకే తెలుస్తుందిలే, పద అన్నాడు. ఆ వ్యక్తి వెనకాలే ఇద్దరూ వెళ్ళారు. ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తన భార్యతో ఇలా చెప్పసాగాడు. అన్నయ్య డబ్బేమీ లేదంటున్నాడు. ఇంత నాటకం ఆడినా ఉపయోగం లేకపోయింది. ఎలాగోలా అబద్ధం చెప్పి డబ్బు తీసుకుని శుభ్రంగా ఇల్లు కొనుక్కుందాం అనుకున్నామా? తీరా తను నష్టం వచ్చిందంటున్నాడు. నిజమో అబద్ధమో ఆ విషయం పక్కన పెడితే మన పథకం అయితే బెడిసి కొట్టింది. మామూలుగా అడిగితే ఎలాగూ ఇవ్వడు కదా అని ప్రాణాంతకమైన వ్యాధి అని అబద్ధం చెప్పాను. అయినా ఇవ్వనన్నాడు. మా అన్నయ్య ఎంత తెలివైనవాడో ఎప్పటికైనా అర్థమైందా నీకు? మరే, ప్రాణం పోతోందన్నా చిల్లి గవ్వ ఇవ్వకుండా ఇంటికి పంపాడంటే ఎంత గొప్పవాడండి మీ అన్నయ్య. ఈ సంభాషణ అంతా విని లక్ష్మీదేవి తెల్లబోయింది. ఒకరిని మించి ఒకరు అబద్ధాలు ఆడుకుంటున్నారు, మోసం చేసుకుంటున్నారు. పైగా వీరేదో నీతిపరులైనట్టు అతని గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రాణాంతక వ్యాధి వచ్చిందని అబద్ధం చెప్పడం ఏమిటి? అబ్బబ్బా, అసలు ఇదంతా చూస్తుంటే నాకు ఏమీ అర్థం కావడం లేదు స్వామి. ఇటువంటి పోకడలు, ఇటువంటి ప్రవర్తనలు ఇంతకు ముందెన్నడూ చూసి ఎరగలేదు. ఇదెక్కడి కలికాలం స్వామి? కలికాలం ప్రారంభంలోనే దాని సూచన మనకి కనిపించింది కదా దేవి. నారద మహర్షి మర్చిపోవడం అనేది చిన్న విషయం కాదు. అది కలి ప్రభావమే. మనిషి ఏది చేయాలో అది చేయకుండా, ఏది చేయకూడదో అదే చేస్తాడనడానికి సూచనే ఆ రోజు జరిగిన దానికి నిదర్శనం. అలా విహరిస్తూ విహరిస్తూ మరికొంత దూరం వెళ్ళారు. అలా మరికొంత దూరం వెళ్ళిన తర్వాత లక్ష్మి, విష్ణుమూర్తి ఒక చోట ఆగుతారు. అక్కడ ఒక దుకాణం ఉంది. దుకాణం యజమాని గట్టిగట్టిగా అరుస్తూ ఏదో కంగారులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వాళ్ళిద్దరూ అక్కడే ఉండి చూస్తూ ఉంటారు. అప్పుడే దుకాణపు యజమాని అక్కడ పనిచేసే ఒక నౌకర్తో, ఇక్కడ 10,000 రూపాయలు ఉండాలి, ఇప్పుడు కనిపించడం లేదు, నువ్వు తప్ప మరెవ్వరూ రారు, ఇక్కడే అన్ని వస్తువులు దాచడానికి నువ్వు వస్తూ ఉంటావు, ఈ డబ్బు ఏమైందో నిజం చెప్పు, కావాలంటే నీకు అదనంగా డబ్బు ఇవ్వమంటే ఇస్తాను, అంతేకాని ఇటువంటి పనులు చేసి ఉన్న ఉద్యోగం కూడా పోగొట్టుకోకు. అయ్యో, నాకు దేని గురించి తెలియదండి, అసలు నేను ఇక్కడ డబ్బు ఉన్న సంగతి ఎప్పుడూ చూడలేదు, ఆ పని నేను చేసుకొని వెళ్ళిపోవడం తప్ప అసలు మీరు డబ్బులు పెట్టుకునే వైపు నేను వెళ్ళను, నా మాట నమ్మండి. భీమయ్య, నీకు ముందే చెప్పాను, కావాలంటే కొంత డబ్బు అదనంగా ఇవ్వమంటే ఇస్తాను, అబద్ధాలు ఎందుకు చెప్పడం, నువ్వే తీసావని నాకు అర్థమైందిలే, కానీ ముందు తీసిన డబ్బు ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టేసి, అనవసరంగా ఉద్యోగం పోగొట్టుకోకు. నౌకర్ కూడా డబ్బు కోసం దుకాణం అంతా హడావిడిగా వెతకసాగాడు. దుకాణంలో ఉన్న వారందరూ డబ్బు కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో ఒక ఆసామి యజమానితో మాట్లాడడానికి అక్కడికి వచ్చాడు. జరుగుతున్నదంతా గమనించిన అతను చుట్టుపక్కల అటు ఇటు చూడగా కింద 10,000 రూపాయలు కనిపించాయి. ఆ డబ్బు తీసి దుకాణం యజమానికి ఇచ్చి, బహుశా అందులో పెడుతూ ఉండగా కిందకి పడిపోయిందేమోనండి అంటాడు. ఇంతలో భీమయ్య అక్కడకు,
దుకాణం అంతా వెతికాను. నాకు డబ్బు ఎక్కడా కనిపించలేదు. నా మాట సత్యం. ఇక్కడ మీరు పెట్టిన డబ్బు నేను ముట్టనే లేదు అంటుండగానే దుకాణం యజమాని అతనిని గద్దిస్తూ, భీమయ్య, సాయంకాలంలోపు నాకు డబ్బు చేతిలో ఉండాలి, గుర్తుపెట్టుకో. లేదంటే అనవసరంగా పోలీసులకు నీ మీద ఫిర్యాదు చేయవలసి వస్తుంది. ఆ తర్వాత నన్ను అని ఏమీ ప్రయోజనం లేదు. ఇది నీ ఆధ్వర్యంలోనే ఉంటుంది కనుక ఇక్కడ పోయిన డబ్బుకు నీకే బాధ్యత అంటాడు. భీమయ్య ఎంతో బాధపడుతూ ఇంటికి చేరుకున్నాడు. ఇదంతా గమనిస్తున్న ఆసామి ఆశ్చర్యపోయి, అదేమిటండి, మీ డబ్బు ఇక్కడే దొరికింది కదా, మీ చేతిలో పెట్టాను, దాచుకున్నారు. మరలా భీమయ్యను నిందిస్తూ డబ్బు పట్టుకురమ్మని బెదిరించారు. మీరు ఎందుకలా చేశారో నాకు అసలు ఏమాత్రం అర్థం కాలేదు అన్నాడు. అప్పుడు ఆ యజమాని, ఇందాకటి వరకు డబ్బు పోయిందని, అతని నిర్లక్ష్యం వల్లనే, అతను తీసుకున్నందువల్లనే కనిపించడం లేదని నా మాటలు అన్నాను. ఇప్పుడు నా నిర్లక్ష్యం వల్ల, నేను చూసుకోకపోవడం వల్ల కనిపించలేదు అని తెలిస్తే రేపటి నుంచి ఏం జరిగినా అతను దీనిని ఆసరాగా తీసుకుని నాతో తిరగబడడం మొదలు పెడతాడు. ఒకవేళ ఎప్పుడైనా నిజంగా అటువంటి పని జరిగితే దానిని నా మీదకే నెట్టి అతను తప్పించుకుంటాడు. అందువల్ల ఇప్పుడు ఇది ఇలా ఉంటేనే మంచిది. దొరికిందని నేను చెప్పేస్తే రేపొద్దున ఏం జరిగినా అతనిని అనడానికి ఉండదు అన్నాడు. వచ్చినంత వస్తుంది, మనకే లాభం అనేసరికి ఆసామి ఆశ్చర్యపోయి, ఇంత విపరీతంగా ఆలోచించడం అవసరమా చెప్పండి అంటాడు. అప్పుడు ఆ యజమాని, ఇది కలికాలం, ఇప్పుడు ఇలా ఉంటేనే జీవితం ముందుకు నడుస్తుంది. అంతేగాని న్యాయం ధర్మం అనుకుంటూ కూర్చుంటే పక్కవాళ్ళు మన నెత్తినెక్కుతారే తప్ప ఏ ప్రయోజనము ఉండదు. ఇప్పుడు ఇలా బ్రతకడమే సరైనదండి. యజమాని మాటలు విన్న ఆసామి బయటకు మాత్రం, నిజమేనండి, చాలా బాగా చెప్పారు అంటూ మనసులో మాత్రం, ఏమిటో కర్మ, మోసం చేస్తూ కళ్ళ ఎదురకుండా అన్యాయం చేస్తున్న వాడిని పొగుడుతూ చాలా మంచి పని చేశారని చెప్పాల్సి వస్తోంది. కలికాలం అంటే ఇదే అనుకున్నాడు. ఇప్పుడు ఇదంతా చూసిన లక్ష్మీదేవి మతిపోయింది. కాసేపు మౌనంగా ముందుకు సాగిన లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, చూడండి ఎంత అన్యాయమో, డబ్బు దొరికి కూడా ఆ దుకాణపు యజమాని భీమన్నను నిందించి డబ్బు తెమ్మంటున్నాడు. ఎంత విడ్డూరమో స్వామి. ఇప్పుడైనా భీమన్నకు మనం సహాయపడదాం. పోయిందనుకున్న డబ్బు దొరికింది అని చెప్పడానికి కూడా మనసు రావడం లేదు ఆ వ్యక్తికి. అందులో కూడా ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడు. మళ్ళీ నాకు మాత్రం దండం పెట్టి వేంచేయమని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని నేనేమని కరుణిస్తాను చెప్పండి. అలాగే లక్ష్మి, చూద్దాం భీమన్న ఏం చేస్తాడు. అలా భీమన్నతో పాటు విష్ణువు లక్ష్మీదేవి కూడా భీమన్న వెనకాలే వెళ్ళారు. ఇప్పుడు భీమన్న భార్యతో జరిగిందంతా చెప్పాడు. అప్పుడు భీమన్న భార్య, నేను చెప్పానా ఏదో ఒకరోజు మీ యజమాని ఇలాంటి పని చేస్తాడని? ఎన్నోసార్లు చెప్పాను. అక్కడే కదా డబ్బు ఉండేది, ఎలాగో అలా తీసుకుని వచ్చేయండి అని. ఎప్పుడైనా నా మాట విన్నారా? నీతి నిజాయితీ అంటూ ధర్మంగా పనిచేశారు. ఇంత చేస్తే మీ యజమాని ఏం చేస్తున్నాడో చూడండి. చేయని దొంగతనాన్ని మీ మీదకు నెట్టి డబ్బు తెమ్మని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంత దానికి డబ్బే తీసుకొని ఉంటే మనమైనా హాయిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అంత డబ్బు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? కష్టపడి పని చేసినందుకు ఇది ప్రతిఫలం అన్నది. నువ్వేమైనా చెప్పు కుమారి, నేను మాత్రం ధర్మం తప్పి నడవను. ఏదైనా జరగని, ఏదో ఒక రకంగా మనకి మంచే జరుగుతుంది. అంత మాత్రాన తప్పులు చేసుకుంటూ వెళ్ళకూడదు.
భీమన్న చెప్పినది భార్యకు నచ్చకపోయినా ఏమీ అనలేక మాట్లాడకుండా ఊరుకుంది. ఇక్కడ మాట్లాడుకున్నదంతా విష్ణుమూర్తి లక్ష్మీదేవి పైనుంచి గమనిస్తూ ఉన్నారు. కాసేపటికి భీమన్న తను దాచుకున్న కొంత డబ్బును తీసుకుని మిగతాది ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలేమో అని ఆలోచించుకుంటూ ఇంటి నుంచి బయలుదేరాడు. భీమన్నకు దారిలో ఒక వ్యక్తి కనిపించాడు. అతని చేతిలో చాలా డబ్బు ఉంది. ఆ వ్యక్తి భీమన్నతో, భీమన్న గారు, ఈ డబ్బు మీకు ఇవ్వడం కోసం నేను వచ్చాను. మీ దుకాణంలో దొంగతనం చేసింది నేనే. అనుకోకుండా అది మీ మీద పడిందని నాకు తెలిసింది. ఈ డబ్బు నాకు ఎంతో అవసరమై దొంగిలించాను. కానీ అలాగని దొంగతనం మీ మీద నెట్టేసి ఈ డబ్బు వాడుకోవడానికి నా మనసు ఒప్పుకోలేదు. మీ యజమాని మిమ్మల్ని డబ్బు తెమ్మని తొందర పెట్టాడని విన్నాను. ఎంతో కష్టంలో ఉన్నారని తెలుసు. అందుకే ఈ డబ్బు మీకు తిరిగి ఇచ్చేసి ఇబ్బంది లేకుండా చేద్దామని వచ్చాను అన్నాడు. భీమన్న ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి ఆ డబ్బును భీమన్నకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భీమన్న సంతోషంగా డబ్బు తీసుకెళ్లి యజమానికి ఇచ్చేశాడు. అయితే యజమానితో, ఇకపై నేను ఇక్కడ పని చేయలేనండి. మీకు నా మీద నమ్మకం లేదు. నిజానికి ఈ డబ్బు నేను తీయలేదు, కానీ తీసావనడం వల్ల డబ్బు కోసం వెళ్ళవలసి వచ్చింది. సరే, ఏం జరిగినా నా మీద నమ్మకం లేనప్పుడు నేను ఇక్కడ పని చేయడంలో అర్థం లేదు. నేను వేరే పని చూసుకుంటాను. ఇలా చెప్పి భీమన్న అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భీమన్నకు సహాయం చేయడం కోసం వ్యక్తి రూపంలో వచ్చిన విష్ణుమూర్తి లక్ష్మీదేవితో, ఇప్పుడు సంతోషంగా ఉందా? భీమన్నకు మనం సహాయం చేశాం. ఎందుకంటే అతను కలికాలం అనే వంకతో తప్పించుకోకుండా ఏ పరిస్థితుల్లోనైనా నిజాయితీగా ఉండాలి అనుకున్నాడు కాబట్టి. అదే తన యజమానిలాగా తాను కూడా కలికాలం ఇప్పుడు ఇలా ఉంటేనే బ్రతకగలుగుతాం అనుకుని తప్పుదారిన వెళ్ళుంటే అతనికి మనం సహాయం చేయలేకపోయేవాళ్ళం. ఇక్కడ సమస్య ఆలోచనదే. ఎవరైతే న్యాయంగా ఉండాలని ఆలోచిస్తారో అటువంటి వాళ్ళకి మనం సహాయం చేయగలుగుతాం. కలికాలంలో ఇవన్నీ జరగడం ప్రాకృతికంగా వచ్చినదే అయినప్పటికీ ఆ యజమానిలాగా కలికాలం ఇలాగే బ్రతకాలి అనుకుంటూ ఒకరి తప్పులు ఒకరు కప్పిపుచ్చుకుంటూ ఒకరికొకరు మోసగించుకుంటూ అదేదో న్యాయం అన్నట్టు బ్రతుకుతున్న వాళ్ళకి మాత్రం మనం ఏమీ చేయలేము. ఇక న్యాయంగా ఉండి మన సహాయం పొందుతారో లేక కలికాలం పేరుతో అన్యాయాలు చేసుకుంటూ వారే మోసపోయి నష్టపోతారో ప్రజలే నిర్ణయించుకోవాలి. మరైతే విహారం కొనసాగిద్దామా? ఇక భూలోక విహారం వద్దు స్వామి, చూసినవి చాలు. ఇక మనం వైకుంఠానికి వెళ్ళిపోదాం. ఇలా అనుకుని వారిద్దరూ మరలా తిరిగి వైకుంఠానికి చేరుకున్నారు. కథ నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.